లయన్స్ క్లబ్ కాకినాడ ఆధ్వర్యంలో 2 కోట్ల రూపాయలతో కాకినాడలో డయాలసిస్ సెంటర్ ను ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నట్లు లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ విజయ్ కుమార్ రాజు పేర్కొన్నారు. కాకినాడ సినిమా రోడ్లో గల సూర్యకళ మందిరంలో లయన్స్ క్లబ్ కాకినాడ డైమండ్ జూబ్లీ ఉత్సవాలను పురస్కరించుకుని సేవా మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి డైమండ్ జూబ్లీ ఉత్సవాలు చైర్మన్ డాగల్ రమేష్ అధ్యక్షత వహించగా లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ ఎండాసి విజయ్ కుమార్ రాజు ముఖ్య అతిథిగాను, ప్రముఖ వ్యాపారవేత్త గ్రంథి బాబ్జీ, లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఈవీవి ఈశ్వర్ కుమార్ విశిష్ట అతిథిగాను, లయన్స్ క్లబ్ పాస్ట్ గవర్నర్ డాక్టర్ బాదం బాలకృష్ణ గౌరవ అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా లయన్స్ క్లబ్ కాకినాడ పాస్ట్ ప్రెసిడెంట్స్ ను అతిథుల చేతుల మీదుగా సాలువాలు కప్పి జ్ఞాపికలు బహుకరించి ఘనంగా సత్కరించారు. అదేవిధంగా కార్యక్రమంలో పాల్గొన్న అతిథులు విజయ్ కుమార్ రాజు, పాస్ట్ గవర్నర్ బీవీఎన్ రెడ్డి, పిఎస్ శర్మ, మాటూరి మంగతాయారు, కోడూరు రంగారావు, అనిల్ కుమార్ సేఠ్, వేలూరు సుబ్రహ్మణ్యం, గ్రంథి బాబ్జీలను లయన్స్ క్లబ్ కాకినాడ సభ్యులు ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో వజ్రపు కోటేశ్వరరావు, చుట్నిడి శ్రీనివాస్, పెద్దిరెడ్డి ఉమామహేశ్వరరావు, రీజనల్ చైర్పర్సన్ పద్మ తులసి, పుత్రారావు, క్లబ్ ప్రెసిడెంట్ ఎంవీఆర్ మోహన్ కుమార్, సెక్రటరీ పులవర్తి కుమార్, ట్రెజరర్ రామసుబ్రహ్మణ్యం, నేరళ మురళీకృష్ణ, మేడిశెట్టి వెంకటరమణ, పివి సుబ్బారావు, దంగేటి సతీష్, పెద్ద సంఖ్యలో లయన్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. ఈ లయన్స్ క్లబ్ కాకినాడ సతీష్ కుమార్ గారు ఇతని పేరు పాలు చేసి హడాడి బయట రామకృష్ణ గారు 2 లక్షల రూపాయలు ఇచ్చారండి. లయన్స్ క్లబ్ బాగా ఏదో వారి డబ్బులు వాడడం జరిగింది. 2 లక్షలు సోమబాబు మీ పైలట్ పర్సెంట్ ఇచ్చారు పైన సోమబాబు గారు. ఈ ప్రయత్నానికి మీరందరూ సహకరించడం ఎంత అద్భుతంగా జరిగిందని నేను భావిస్తూ మీరందరూ ఎంజాయ్ చేయాలి, టీవీ రెడ్డి గారి యొక్క స్లోగన్ ఎంజాయ్ చేయాలని చెప్పి కోరుకుంటూ లోటు ఏమైనా ఉండొచ్చు. కాకపోతే రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకి అక్కడ కిట్ కూపన్ ఇస్తున్నారు. ఒకవేళ రిజిస్టర్ చేసుకున్న ఎవరైనా వస్తే తప్పకుండా డిన్నర్ కూపన్ ఇస్తాం. మీరు దాంట్లో వరి అవ్వలేదు, అవి కూడా ఇంకా ఒక 50 ఎక్స్ట్రా పెట్టాం. కాబట్టి మీరు ఎవరైనా మీ డ్రైవర్లు కూడా కూపన్ ఇస్తున్నాం. పాస్ట్ గవర్నర్స్ ఇచ్చాం, వైస్ గవర్నర్స్ ఇచ్చాం. మీకు ఎక్స్ట్రా అనుకోకుండా వస్తే డాక్టర్ రమేష్ గారిని రామసుబ్రహ్మణ్యం మన రాజమండ్రి పాస్ గారు రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది. ఇదైతే కాకినాడ క్లబ్ ఏ క్లబ్ అయినప్పటికీ కూడా బాలకృష్ణ గారు అంత డెడికేటెడ్గా చేసేటువంటి మెంబర్స్ చాలా తక్కువ మంది ఉంటారనేటువంటి నా అభిప్రాయం. నిత్యం సేవా తత్వం తప్ప వేరే ఆలోచనకి ఎప్పుడు మేము చూడలేదు. వ్యాపారం మీద కానీ ఇంకోటి కానీ ఏది తగ్గ పొద్దున్న వేసిన దగ్గర నుంచి కేవలం సేవ ఏదో రకంగా అది చేయడం వల్ల ఆయనకి ఏమైందంటే ఆయన ఏ కార్యక్రమం తలపెట్టినా ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని చెప్పేసి డోనర్స్ కూడా ముందుకొచ్చి ఈ కోట్ల రూపాయలు లేనటువంటి ప్రోగ్రాంలు కాకినాడలో లయన్స్ క్లబ్లో జరుగుతున్నాయంటే కేవలం బాలకృష్ణ గారి తాలూకా హార్డ్ వర్క్ ఆయన ఉండేటువంటి డెడికేషన్ అని చెప్పేసి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మీరు ఎంత ఉత్సాహంగా ఉన్నారో నాకు తెలియదు కానీ ఐఎమ్ సో ఎక్సైటెడ్. మీ లైఫ్లో వెన్ యూ ఆర్ పార్ట్ ఆఫ్ 100th anniversary, that is just not possible for any one of you. But I met recently a Lion member who's 100 years old, celebrated his 100th birthday when I was in a multiple convention of a New York district. ఇక్కడ మనం 80 నుండి మంచం నుంచి లేవు. గోసిరావు గారు మీకే బోటాయి కట్టాడు, సూట్ వేసుకున్నాడు, ఒక పుస్తకం రాశాడు, ఆ పుస్తకం పట్టుకొచ్చి వాళ్ళ పిల్లలు అందరూ వచ్చారు. దే హ్యావ్ గివెన్ ఆల్ ద బుక్స్. దట్ వాజ్ అ ఫ్యాంటాస్టిక్ మెసేజ్ దట్ మ్యాన్ హస్ గివెన్. దెన్ యూ రేర్లీ కమ్ అక్రాస్ సంబడీ సెలబ్రేటింగ్ గోల్డెన్ జూబ్లీ. కాకినాడ క్లబ్ 60th anniversary celebration. I think we are so very proud of the Lions Club of Kakinada.